మొదటి అనుభవం? సాయంత్రం పిరమిడ్ దగ్గరికి వెళ్దామని వెళ్ళిపోయాను. 1 అవర్ కూర్చుంటే ఆ 1 అవర్లో ఏదో ఒక తెలియని శక్తి నన్ను ఆవహించినట్టు. చనిపోయి ఎక్కడికి వెళ్తున్నారు, పుట్టక ముందు ఎక్కడ ఉన్నారని? అలాగే నేను పుట్టాను కదా, అసలు నేను ఎక్కడ ఉండేవాడిని? నేను మా నాన్నగారికి హెల్త్ ఇష్యూ వచ్చింది కాబట్టి నేను కూడా చేసేవాడిని కాదు. మీ నాన్నగారి కోసం మా నాన్నగారిని పిరమిడ్లో కూర్చోబెట్టడం, బాడీ వెయిట్ చేసి. మరి సార్తో ఉన్నప్పుడే పిఎంసీలో ఉండడం జరిగింది కాబట్టి పిఎంసీ గురించి ఏం చెప్పారు? మనం పిఎంసీని ఫైనాన్షియల్గా దాన్ని బలపరచడం వల్ల దాన్ని బలోపేతం చేయడం కోసం నా పాత్ర నేను చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పత్రిజీ సాంగత్యంలో ధ్యానం నేర్చుకొని ఆధ్యాత్మిక శాస్త్రాన్ని పఠించి మాస్టర్లుగా ఎదిగిన వారి ఆత్మ ప్రయాణాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆధ్యాత్మిక విశేషాలన్నీ ఈ కార్యక్రమంలో తెలుసుకుంటున్నాం. ఈరోజు మనకు వారి స్పిరిచువల్ జర్నీని, ధ్యానానికి ముందు ధ్యానం తర్వాత వారి జీవితం గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు విజయవాడ సీనియర్ పిరమిడ్ మాస్టర్ చంద్రశేఖర్ గారు. ప్రస్తుతం పిఎంసికి మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. వారితో మాట్లాడి వారి జర్నీని విందాం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ మీ గురించి చెప్పండి సార్. నా పేరు చంద్రశేఖరు. నాకు ఈ ధ్యాన పరిచయం అనేది 2007లో జరిగిందనమాట. అది యాక్చువల్గా మాది నేటివ్ ప్లేస్ వచ్చి రాజమండ్రి దగ్గర అనపర్తి. మేము 2006లో షిఫ్ట్ అయ్యాం ఇది విజయవాడకి. షిఫ్ట్ అయినప్పుడు నెక్స్ట్ షిఫ్ట్ అయిన 1 ఇయర్కి నాకు ఒక టీచర్ గారి ద్వారా, అంటే మెయిన్ కారణం ఏంటంటే మా నాన్నగారికి హెల్త్ ఇష్యూ వచ్చింది. హెల్త్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి అవి తీసుకెళ్ళి మెడిసిన్స్ అవి వాడిస్తాం, అంటే అది మెంటల్గా అప్సెట్ అయ్యారనమాట. ఓకే. అది అంత తొందరగా రికవర్ అవ్వదు, కాకపోతే వాళ్ళని మెడిసిన్స్ కొన్ని ఇస్తారు. ఆ క్రమంలో నేను ఒకసారి విజయవాడలో 5th క్లాస్ ఒక టీచర్ గారి దగ్గర ట్యూషన్ చెప్పించుకున్నాను. ఆ టీచర్ గారు బాగా పరిచయం ఉన్నాడు మా నాన్నగారికి. అప్పుడు మేము ఇలా షిఫ్ట్ అయ్యాం కదా అని ఒకసారి వెళ్ళి కలిశాను టీచర్ గారిని. ఎలా ఉంది మీ నాన్నగారికి ఏంటి అంటే, అప్పుడు బాధపడితే ఇలా ఉందండి మా నాన్నగారు అని చెప్తే, సరే జరిగిపోయింది కదా, ఎలాగో హాస్పిటల్కి అయ్యి తీసుకెళ్తున్నావు, మెడిటేషన్ కూడా ఈ మధ్యలో ఫ్రీగా చెప్తున్నారు పైపుల్ రోడ్లోనే. అంటే మేము ఉండేది అప్పుడు రాజీవ్ నగర్లో ఉండేవాళ్ళం, విజయవాడ సింగినగర్ ఏరియా అనమాట. అక్కడి నుంచి 2 కిలోమీటర్లు ఎగ్జాక్ట్గా పైపుల్ రోడ్ అని ఉండేది. అక్కడ బ్రహ్మంగారి గుడిలో ధ్యానం చెప్తున్నారు, అక్కడికి వెళ్ళి చూడు ఒకసారి, అది ఫ్రీ అంటున్నారు కాబట్టి అంటే అప్పుడు అక్కడ వెళ్ళి వాళ్ళ గుడి ఎదురుకుండానే సాంబశివరావు గారు అని ఇల్లు ఉంటుంది, ఆ ఇంటి దగ్గరికి వెళ్తే ఆయన కలిశాను అనమాట. ఆ రోజు ఫ్రైడే అవడం వల్ల అక్కడే ఆయన గుడిలో సెంటర్ రన్ చేస్తున్నారు. పక్కన చెన్నకేశ్వరరావు గారని వాళ్ళ ఇంటిపైన ఒక పిరమిడ్ కట్టుకుని ఎవ్రీ ఫ్రైడే అక్కడ క్లాసులు జరిగాయి అనమాట. ఆ రోజు ఫ్రైడే అవడం వల్ల నైట్కి మీరు రండి, మీ నాన్నగారిని తీసుకొని పిరమిడ్లో ధ్యానం చేయించి మీరు క్లాస్ విందిగాని అన్నారు. అంటే నాకు అప్పటి వరకు నాకు ఈ మెడిటేషన్ గురించి కానీ, మనం హిందువులుగా పుట్టాము కాబట్టి గుళ్ళకి వెళ్ళడం ఇది తెలుసు, కానీ మెడిటేషన్ ఒక పిరమిడ్ అనేది అప్పుడే ఫస్ట్ టైం చూడడం అనమాట వాళ్ళ ఇంటి పైన. చూసినప్పుడు అప్పుడు మనకి చిన్నప్పుడు చదువుకున్న కానీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి, ప్రపంచ వింతల్లో ఒక గీజా పిరమిడ్ అనేది ఒక వింత, అద్భుతమైన వింత కట్టడి అని విన్నాము, చదివాము అంతే. ఇది ప్రత్యక్షంగా చూసింది అప్పుడే. ఓకే. అంటే అంతకుముందు ఆధ్యాత్మికత అంటే ఏమేం చేసేవారు? ఆధ్యాత్మిక పరిచయం అనేది ఎప్పుడు జరిగింది మీకు? నాకు ఎలా ఉండేదంటే చిన్నప్పటి నుంచి కూడా 4th క్లాస్ వరకు ఒక కాన్వెంట్లో చదువుకున్నాను. ఆ పైన కొంచెం ఒక ఎగ్జాక్ట్గా ఒక 1 కిలోమీటర్కి పైన శ్మశానం ఉండేది. ఆ స్కూల్కి 1 కిలోమీటర్ దూరంలో. ఎవరైనా చనిపోతే ఆ దారి వైపు తీసుకెళ్ళేవారు. మేము చిన్న పిల్లలం కదా, భయం వేసేది, ఎవరైనా చనిపోయారంటే భయం వేసేది అనమాట. తర్వాత మాకు తెలిసిన ఫ్యామిలీలో కానీ తెలిసిన వాళ్ళలో కానీ పిల్లలు పుట్టడం, అంటే ఈ కళ్ళతో పిల్లలు పుట్టడము చూసాము, చనిపోతే తీసుకెళ్ళి అక్కడ దహనం చేస్తారు అన్న సంగతి కూడా తెలియదు, చిన్నపిల్లలు కదా. ఎప్పుడో మా అన్నయ్య ఒకసారి తీసుకెళ్ళాడు శ్మశానానికి. అటు వెళ్తా గుడి ఉంటుంది కదా శ్మశానం పైన, కనకదుర్గమ్మ గుడి. మా తాతగారికి అప్పటికి చనిపోయి ఉన్నారు. ఆ సంఘటన జరిగిన తర్వాత శ్మశానానికి వెళ్ళినప్పుడు తాతగారిని ఇక్కడే దహనం చేసామన్న. దహనం చేస్తామంటే అప్పుడు అంటే ఏంటంటే, ఇప్పుడు ఇంతకాలం మనిషి బతికిన మనిషి అగ్గిలో పెడితే బూడిదైపోతున్నారు కదా, అసలు తర్వాత ఎక్కడికి వెళ్తాడు? తర్వాత పుట్టక ముందు ఎక్కడున్నాడు వీడు? వీడు పుట్టక ముందు ఎక్కడికి వెళ్తున్నాడు, పుట్టక ముందు ఎక్కడ ఉన్నాడు? అలాగే నేను పుట్టాను కదా, నేను పుట్టిన ఎక్కడ అసలు నేను ఎక్కడ ఉండేవాడిని నేను? అంటే మీ 4th క్లాస్లోనే చిన్నప్పటి నుంచి నాకు ఉండేవి, చిన్నప్పటి నుంచి. అందులోకి మనం
హిందువులు కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తిరుమూర్తులని ఆ పైన వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని అడిగేవాడిని. ఫాదర్ని కానీ తెలిసిన వాళ్ళు కానీ గుళ్ళలోకి వెళ్ళిన పూజలు వాళ్ళని ఆది పరాశక్తి నుంచి వచ్చిన వాళ్ళని. ఓకే, ఆ పైన ఏంటి అనేవాడిని. ఇంక లేదు వాళ్ళ దగ్గర సమాధానం. తర్వాత గుళ్ళలో భగవద్గీత అవి వింటుంటాం. అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా వాటెవర్ నేను బయట ఎక్కువ తిరుగుతుండేవాడిని మా నాన్నగారితో కలిసి. ఆ తిరగడం వల్ల అనేక మందిని చూసేవాడిని. అనేక మంది మాటలు విన్న తర్వాత ఎట్లా ఉండేదంటే వాళ్ళ మాటల ద్వారానే అవసరం ఉంటే ఒకలా మాట్లాడతారు, డబ్బులు ఉంటే ఒకలా మాట్లాడతారు. అంటే ఆ యొక్క దాన్ని ఏమంటే అవకాశవాదుల్లో అంటే ఒక ప్యూరిటీ కనిపించేది కాదు ఆ రిలేషన్స్లో. కానీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోకుండా చిన్నప్పుడే నేను ఇవన్నీ స్టడీ చేసేవాడిని. పోనీ ఇతను ఆ జిల్లాకి కలెక్టరో లేదంటే ఆ రాష్ట్రానికి సీఎంఓ వాటెవరు దేశానికి ప్రధాని అయినా సరే చనిపోయిన తర్వాత తీసుకెళ్ళి దహనం చేసేయాల్సిందేగా. ఓకే, ఎవరైనా చనిపోతే ఒక దగ్గరికి వెళ్ళాల్సిందే. మరి ఈ యొక్క టైంలో ఇంక నా అంతటి వాళ్ళు లేడని ఒక యాంగిల్ అయితే, మళ్ళీ ఏదంటే ఉన్న సంపదని అతనుకున్న వనరుల్ని 10 మందితో పంచుకోకపోవడం, ఇవన్నీ కూడా నన్ను ఆలోచింపజేసాయి. రాకముందు నాకు చిన్నప్పుడు ఇవన్నీ. రైట్. ధ్యానంలోకి ఏ వయసులో వచ్చారు మీరు? 22 ఆ టైంలో. మీరు 22 ఇయర్స్లో వచ్చారు. 4వ ఏటని ఈ ప్రశ్నలు ఉన్నాయి నాకు చిన్నప్పటి నుంచి. మరి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మరి మీకు ఏం క్లారిటీ వచ్చింది వీటి పట్ల? ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏం క్లారిటీ వచ్చిందంటే ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఉన్నాయి కదా క్వశ్చన్లు. అంటే నేను ఒక అనపర్తి అనే గ్రామంలో పుట్టాను కదా. ఈ అక్కడ కల్చర్లో అన్నీ తిరుగుతున్నప్పుడు ఇవన్నీ చూశాను అనమాట. అంటే ఉన్నవాళ్ళు దగ్గర ఉన్న సంపద లేనివాడికి ఇవ్వడు, షేర్ చేసుకోడు ఆ సంపదని. నాకు అది నచ్చేది కాదు. నువ్వు వాడు పట్టుకెళ్ళిపోతే ఉంచేయచ్చు. వాడు చనిపోయిన తర్వాత ఈ సంపదని ఆస్తులు పట్టుకెళ్ళిపోయారు అనుకో, ఓకే వాడు కష్టపడి సంపాదించుకున్నాడు కాబట్టి నాకు ఓకే. మీ భావన అది. కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు తీసుకెళ్లేటట్టు అయితే ఇవన్నీ అవసరంలే. అది తీసుకెళ్ళదు కదా. తీసుకెళ్ళినప్పుడు పంచొచ్చు కదా. ఒక్కొక్కటి దగ్గర 1000 కోట్లు 100 కోట్లు ఏం చేసుకుంటాడు? నాకు చిన్నప్పటి నుంచి ఈ క్వశ్చన్. అందరూ ఈక్వల్గా పోనీ కనీసం తినడానికి మినిమం వసతులు ఉంటాయి కదా, అయ్యన్నా ఇచ్చి మిగిలిన అన్న పోనీ వాళ్ళ అర్హత బట్టి ఉన్నా అది ఓకే అనుకునేవాళ్ళు. కానీ అసలు ఏంటి ప్రాబ్లం అంటే ఉన్నవాడికి ఏమో ఆడు తినలేడు గట్టిగా, లేని వాడి దగ్గర ఏమో తిందామంటే డబ్బు ఉండదు, అదే కావాల్సిన వనరులు అయ్యి సమకూర్చుకోవడానికి. ఎందుకు ఇది ఎట్లా? అది నాకు నచ్చేది కాదు. ఎందుకు ఈక్వల్గా మన దేశంలో బతకరు అని ఆ క్వశ్చన్లు అన్నీ ఉండేవి. కాబట్టి ఈ ధ్యానంలోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ 8th క్లాస్ 9th క్లాస్కి వచ్చేపాటికి ఖగోళ శాస్త్రవేత్తలు ఏం చెప్పేవారంటే మనది భూమి చుట్టూతా 9 గ్రహాలు, సూర్యుడు చంద్రుడు అన్నీ కలిపి సోలార్ ప్లాంట్ మనది, సౌర కుటుంబం అనేవారు. ఈ సౌర కుటుంబాలు అనేకం కలిసి ఈ విశ్వంలో అనేకం ఉన్నాయి. ఈ సౌర కుటుంబాలు అన్నీ కలిపితే ఒక విశ్వం. ఈ విశ్వం పేరు మిల్కీవే గెలాక్సీ, ఇది పాలపంత విశ్వం అని చెప్పేసి వాళ్ళు నిర్ధారణ చేశారు కదా మనకి. మరి ఇలాంటి విశ్వాలు కోటాను కోట్లు ఉన్నాయన్నారు. అంటే ఏంటి ఈ జర్నీ అనేది? అంటే ఇవన్నీ ఆలోచింపజేసాయి ఆ 10th క్లాస్ వచ్చేపాటికి. మామూలుగా చదవకుండా ఆలోచన వరకు వెళ్ళిపోయాయి. ఇవన్నీ చదివి క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ కాకుండా ఇవన్నీ ఆలోచించేవాడిని. పడుకుని కూడా ఆలోచిస్తూ ఉండేవాడిని. ఎప్పుడైతే నేను చదివిన 10th క్లాసే కొన్ని పరిస్థితుల రీత్యా మా నాన్నగారితో కలిసి వ్యాపారం చేయాల్సి వచ్చి 10th క్లాస్తో బ్రేక్ చేస్తాను. ఓకే. ఆ తర్వాత చెప్పాను కదా 2006లో విజయవాడలో షిఫ్ట్ అయినప్పుడు, ఈ 2007లో మెడిటేషన్ పరిచయం అయినప్పుడు, అప్పుడు ఆయన చెన్నకేశ్వరరావు గారని ఆయన సేతు విజ్ఞానం బుక్ మైండ్ పవర్ 1 అని ఇంగ్లీష్లో బుక్ తెలుగులో ట్రాన్స్లేట్ అయింది. మైండ్ పవర్ 1 ఫస్ట్ ఇంగ్లీష్లో ఉన్న బుక్ తెలుగులో ట్రాన్స్లేట్ అయింది. ఆయన ఆ బుక్ కొనుక్కొచ్చి ఒక 40 వీక్స్ ఆయన క్లాసులు చెప్పడం మొదలెట్టాడు. ఓకే. ఆ టైంలో మాకు పరిచయం అయిందనమాట. మేము వెళ్ళినప్పుడే కొత్తగా స్టార్ట్ చేసినట్టున్నాడు ఆ బుక్ ఆయన. అప్పుడు ఆయన ఏమన్నారంటే ఫస్ట్ ఆ బుక్ చదివినప్పుడు ఈ భూమి అనేది ఒక పాఠశాల అని ఆయన ఆ బుక్లో ఉన్న సమాచారం మాకు చెప్పాడు. ఇదేంటిది భూమి అనేది ఒక పాఠశాల అంటున్నాడు. ఇక్కడికి మీరు వచ్చారు అంటే, ఈ భూమి మీదకి మీరు వచ్చారు అంటే ఈ యొక్క భౌతికమైన సంపదని, ఈ భౌతికమైన యొక్క విషయాలు యొక్క జ్ఞానాన్ని మీరు పొందాలంటే మీకు ఈ ఫ్రీక్వెన్సీ తగ్గ ఈ శరీరము మీరు తల్లిదండ్రుల ద్వారా తీసుకొని మీరు భూమి మీదకి వచ్చి ఈ యొక్క అనుభవాలన్నీ మీరు లైఫ్లో
మూట కట్టుకుని వెళ్తారే తప్ప బతుకు జీవుడా అనుకుంటే ఏదో బతకడానికి ఏదో ఈడ్చుకుంటా నా కర్మలు అనిపించుకోవడానికి కాదు మీరు ఇక్కడ భూమి మీదకి వచ్చిందని ఆయన థియరిటికల్గా నాకు చెప్పాడు. ఓకే. అప్పుడు అక్కడ ఉన్న వాతావరణం ఏంటంటే ముస్లిం పిల్లలు కనబడ్డారు నాకు, క్రిస్టియన్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, తర్వాత చిన్నపిల్లలు ఉన్నారు, ఒక 70,000 ముసలి ఉన్నారు, అందరు ఏజ్డ్ అన్ని రకాల వాళ్ళు ఆ యొక్క పిరమిడ్ దగ్గర కనిపించారు. అంటే ఏంటి, ఇప్పుడు మనం హిందువులం కాబట్టి ఒకే రిలీజన్ కింద మనం ఆలోచిస్తుంటాం, అందరం కలిసి చేస్తున్నారు. పిరమిడ్లోకి వెళ్ళి చూస్తే ఆ విగ్రహం, పిరమిడ్లో విగ్రహం కానీ ఏమీ లేదు, మళ్ళీ ఎంటీగానే ఉంది. అంటే లోపల కూర్చొని ధ్యానమే చేయాలని చెప్పారు, అంత ధ్యానం చేసుకోవడానికి పిరమిడ్ అని చెప్పారు. ఈ యొక్క క్లాసులు వినడం, అక్కడ అందరినీ చూడడం. అప్పుడు ఒక 60-70 మంది ఉండేవారు అక్కడ 2007 ఆ ప్రాంతంలో. ఓకే. అంటే అంతవరకే తెలుసు కానీ నాకు చెన్నకేశ్వరరావు గారు, ఆ పిరమిడ్, ఈ సాంబశివరావు గారు, ఈ సింగర్ ఇంతవరకు తెలుసు. కానీ వీళ్ళు ఎలాగా సిటీ అంతా ఉందని, యాజ్ ఏపీ తెలంగాణ అంతా ఉందని, దీనికి ఒక ఫౌండర్ పత్రిక అని ఏమీ తెలియదు. మేము కొత్త వాళ్ళు కదా, ఆయన కూడా మాకేం చెప్పలేదు. వింటూ ఉన్నారు. అంటే మా నాన్నగారికి హెల్త్ ఇష్యూ వచ్చింది కాబట్టి నేను కూడా చేసేవాడిని కాదు. మా నాన్నగారిని తీసుకెళ్ళి పిరమిడ్లో కూర్చోబెట్టడం, ఆ కరగంట కూర్చునేవాడు, 10 నిమిషాలు కూర్చునేవాడు, బయటకు వస్తారు, మన క్లాసులు వినడం, మళ్ళీ వెళ్ళిపోవడం. నాన్నగారు సెట్ అయ్యారా? ఎన్నాళ్ళకు సెట్ అవ్వలేదు ఆయన. ఆయన చేసేవారు కాదనమాట. ఆయన కొంచెం మెంటల్గా అప్సెట్ అయ్యారు. ఆ ఎనర్జీలో మీరు ఎక్స్‌పోజ్ చేసేవారు అంతే, చేస్తాడేమో అని. ఇంటి దగ్గర కూడా చేయించేవాడు కానీ అంత సెట్ అవ్వలేదు. కానీ ఏమైందంటే 2007లో పరిచయం అయితే 2008 అక్టోబర్లో ఆయన ఇంటికి రావాల్సిన రూట్ వేరే చోటకి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోతే రాంగ్ రూట్ వెళ్ళిపోయి ఆయన యాక్సిడెంట్ జరిగి బాడీ వేకేట్ చేశారు. ఓకే. నాకు పరిచయమైన ఈ 2007లో పరిచయం అయినప్పటి నుంచి ఆయన్ని ఒక 1 మంత్ పాటు, అంటే నాకు ఈ విషయాలన్నీ ఏం తెలియదు కదా, వాళ్ళు నాన్ వెజ్ తినకూడదని కూడా ఏం చెప్పలేదు, మేము కొత్త వాళ్ళం కదా, ధ్యానం చేసుకున్నాను అంతవరకు తెలుసు. అక్కడ పిల్లలు ఒక 20 మెంబర్స్ ఏమో అందరూ కలిసి కూర్చుని లింక్ మెడిటేషన్, చైన్ మెడిటేషన్ చేసేవారు. హ్యాండ్స్ యూత్ అంతా కలిసి. అప్పుడు నైట్ 8 to 9 పెట్టుకునేవారు. అప్పుడు నేను బాగుంది కదా అని నేను కూడా వెళ్ళాను, పిరమిడ్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు ఫ్రైడే కాకుండా రెగ్యులర్ రోజులు వెళ్ళేవాడిని. నేను వెళ్తుంటే వాళ్ళు కూడా నన్ను పిలిచారు, మీరు రండి మాతో పాటు. వాళ్ళు 1 hour పెట్టుకుందామని కూర్చున్నారు. నేను 20 minutes తర్వాత నేను వాళ్ళ సమూహంలో కూర్చోలేకపోయాను. నేను వాళ్ళ చేతులు వదిలేసి బయటకు వచ్చాను, ఎందుకంటే నేను కూర్చోలేకపోయాను 20 minutes తర్వాత నెక్స్ట్ రోజు, ఆ రోజు సాటర్డే, నెక్స్ట్ రోజు సండే, ఇంకే వర్క్ ఏముండదు కాబట్టి మార్నింగ్ నుంచి టీవీ చూస్తే బోర్ కొట్టిందని సాయంత్రం పిరమిడ్ దగ్గరికి వెళ్దామని వెళ్ళిపోయాను నేను. ఆ రోజు మధ్యాహ్నం మళ్ళీ నాన్ వెజ్ తినడం ఇవన్నీ కామనే కదా, వీళ్ళు చెప్పలేదు నాకు ఇవన్నీ తెలియవు, వాటెవర్ ఈ విషయాలు ఏమి తెలియదు మనకి. నేను మా నాన్నగారి గురించి వెళ్ళడమే తప్ప. అక్కడ ఏదో పిరమిడ్ బాగుందని చెప్పేసి ఒక పీస్ఫుల్గా ఉందని వెళ్ళాను. ఆ సండే అక్కడ కూర్చున్నప్పుడు ఒక సీనియర్ మాస్టర్ వచ్చి, రండి ఇద్దరు కలిసి కూర్చుని మెడిటేషన్ చేద్దామని చెప్పేసి అంది. నిన్నే అనవసరంగా వాళ్ళని డిస్టర్బ్ చేశాను, 20 minutes వాళ్ళు 1 hour కూర్చుంది అనుకుంటే 20 minutes కూర్చున్నాము, మళ్ళీ వీళ్ళు డిస్టర్బ్ అవుతారేమో అని అనుకుంటే లేదు రండి అన్న. అప్పుడు నేను 1 hour కూర్చుంటే ఆ 1 hourలో ఏదో ఒక తెలియని శక్తి నన్ను ఆవహించినట్టు అయింది. మొదటి అనుభవం. అందులోకి నాతో కూర్చుంది ఒక అమ్మాయి, నన్ను రమణి కూర్చోబెట్టింది. అమ్మాయి చేతులు జనరల్గా మృదువుగా ఉంటాయి కదా, కానీ ఆ ఫస్ట్ అలాగే ఉన్నాయి, తర్వాత హీట్గా ఏదో నిప్పులు పట్టుకుంటే ఎలా ఉందో అలా అయిపోతున్నాయి. నేను నా చేతులు, అమ్మాయి చేతులు ఎలా ఉన్నాయంటే ఎర్రగా నిప్పులు పట్టుకుంటే కాలిపోతున్నాయి అనమాట. నేను గమనిస్తున్నాను, నేను ఆ అమ్మాయి డిస్టర్బ్ అవుద్దని చెప్పేసి నేను ఇంకా ఓపికగా కూర్చుంటున్నాను, ఏమో హీట్ ఎక్కిపోతున్నాయి. ఇది నేను ఇంకా అలాగే ఈ కాళ్ళు ఇవన్నీ కూడా ఇలా కింద నాకు కూర్చున్నాం కదా, విడదీయని పరిస్థితిలో ఉంది. సరే 1 hour తర్వాత అమ్మాయి చేతులు వదిలేసింది. నాలో ఏదో ఒక స్తబ్దత గురైనట్టు అనిపించింది. ఎలా ఉందండి అన్నారు అమ్మాయి. బాగుందండి, ఏదో ఒక తెలియని ఇదిగా అయిపోయాను మనిషిని అంటే తెలియదు అనమాట, ఫీల్ ఎనర్జీ కానీ ఇవన్నీ ఏమి తెలియదు నాకు, అటు కొత్తవాడిని కదా. సరే ఓకే అనుకుని నేను ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే మా అమ్మగారు మధ్యాహ్నం వండిన చికెను రసం మళ్ళీ పెట్టారు.
అటు ధ్యానానికి వెళ్తున్నారు, మళ్ళీ ఇంటికి అప్పుడే కొత్త వచ్చి కదా. కామన్ నడుస్తుంది. తెలియదుగా నాకేమీ. రైట్. ఎవరు మీకు చెప్పినట్టు మీ వరకైతే రాలని ఇన్ఫర్మేషన్. మధ్యాహ్నం కూడా తిన్నాను కదా ఎలాగో. అది జనరల్గా సండే మాటలు ఏంటంటే ఇంట్లో రైట్ ఉంటుంది కాబట్టి 2 పూటలకు వండుతారు సో కాబట్టి. మరి ఎప్పుడు దీని మీద వద్దు అని చెప్పడం? అదే అప్పుడే జరిగింది. నేను అప్పుడు ఆ 1 అవర్ ధ్యానం చేసి ఇంటికి వెళ్ళాను కదా, మళ్ళీ మా అమ్మగారు చికెన్ రసం అన్నం పెట్టి చూసి ఆ ముక్కలను చూశాను కూర్చొని. అప్పటికే నేను ఏదో ఒక ఇదిలాగా అయిపోయాను కదా మైండ్ అంతా. ఆ ముక్కలను చూస్తే నేను ఈ యొక్క కోడి మాంసాన్ని తింటున్నా అంటే ఎంత రాక్షసుని అయి ఉంటానని నాలో క్వశ్చన్ వచ్చింది. ఎవరు చెప్పలే, ఎక్కడ వినలేదు, మీ అంతరాత్మనే చెప్పేసి. ఆ 1 అవర్ ధ్యానం తర్వాత ఈ ముక్కలు నేను తినేస్తున్నానంటే ఎంత రాక్షసుని అయి ఉంటాను అని అనిపించి తీసేయమ్మని, నేను తినకూడదు ఇది అని పక్కన పెట్టేశాను. అప్పుడు ఇంకేముండదు కదా, ఆ రసం వేసుకు తిన్నాను ఆ పూటకి. ఆ తర్వాత తెలిసింది నాకు నాన్ వెజ్ తినకూడదు అని. ఇది గ్రేట్ అనుభవం. అంటే ధ్యాన సాధన చేస్తూనే అంతరాత్మ ప్రబోధం ద్వారా మారడం అనేది ఇక అల్టిమేట్ అది. సో తర్వాత మీ ధ్యాన అనుభవాలు ఏంటివి మరి? అప్పటి నుంచి స్టార్ట్ అయింది కదా నాకు. అప్పుడు పత్రిక గారు కానీ, మాకు విజయవాడలో ఒక జిల్లా ప్రెసిడెంట్ జక్క రాఘవరావు ఉన్నారని వాటెవర్ ఎన్ని తెలుసుకుంటూ వచ్చింది. అప్పటి నుంచి ఇంక మా నాన్నగారు ఇంకా ఆయన చేయట్లేదు కదా అని ఇంకా ఆయన మీద తీసుకెళ్ళడం అనేసి నేను కంటిన్యూషన్గా నేను జాబ్ చేస్తుండేవాడిని అప్పుడు టాటాలో. సిమ్స్ పోస్ట్ పెయిడ్ సిమ్స్ ఉంటాయి కదా, సేల్స్ మ్యాన్గా ఉండేవాడిని. మార్నింగ్ అంతా జాబ్కి వెళ్ళిపోతూ నైట్ టైం వచ్చి 1 అవర్ ధ్యానం చేసుకోవడం. ఈ నాన్ వెజ్ మానేసాను కానీ కంటిన్యూషన్ చేశాను. ఇంకా చేసినప్పుడు లోకల్గా అప్పుడు మేము ఒక గ్రూప్ ఉండేవాళ్ళు. పైమా అనేది అప్పుడే స్టార్ట్ అయింది, మాతో పాటే మా బ్యాచ్తోనే స్టార్ట్ అయింది 2008లో. ఇంకొక ఇదేంటంటే మా ఫాదరు బాడీ వెకేట్ చేస్తున్నారని 6 నెలల ముందే నాకు కళల రూపంలో వచ్చేది. ఓకే, ఈయన బాడీ వెకేట్ చేస్తారని. నేను అది ఒక పీడకల కింద అనుకునేవాడిని. అప్పటి వరకు మళ్ళీ ఓన్లీ ధ్యానము శాకారమే కానీ ఈ మళ్ళీ కళల శాస్త్రం ఇంకా ఏమి తెలియదు అసలు నాకు. కానీ ఈయన చనిపోతున్నట్టు కళ్ళు వస్తుంటే ఏదో పీడకళ్ళు వస్తున్నాయి అనుకునేవాడిని అంతే. అలా కంటిన్యూషన్గా 6 నెలలకు ముందే అప్పుడప్పుడు నాకు ఈ కళల రూపంలో వచ్చాయి. చివరాఖరికి ఈయన అక్టోబర్లో బాడీ వెకేట్ చేస్తే ముందు రోజు కూడా ఈయన తప్పిపోయాడు. ఆయన 2 రోజుల నుంచి మేము వెతుకుతున్నాం ఆయన గురించి. చివరాఖరికి సండే పేపర్లో పడింది, ఒక గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయారని. ఆ ముందు రోజే నాకు మళ్ళీ కళ వచ్చింది. ఆయన్ని మార్చురేంజ్ తీసుకురావడం, హాస్పిటల్ నుంచి తీసుకురావడం, ఇంటి దగ్గర కనబడ్డాయి. పొద్దున్నే చూస్తే ఒక ఆవిడ తెలిసిన ఆవిడ, మీ నాన్నగారేమో చూడు గుర్తు తెలియని వ్యక్తి చనిపోయినట్టు పేపర్లో పడిందంటే చూస్తే మా ఫాదర్ ఫోటో. అప్పుడు కంకిపాడులో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన్ని చేశాను. అప్పుడు ఎలా ఉండేదంటే మా ఫాదర్తో నాకు రిలేషను, మేము 3 మగపిల్లలము, ఒక చెల్లి. మా ఫాదర్ నాతో ఒక ఫ్రెండ్లీగా ఉండేవాడు. మీరు ఎల్డర్ పర్సన్? నేను రెండో వాడిని, సెకండ్ పర్సన్. మీకు అన్నయ్య, తమ్ముడు, చెల్లి ఉన్నారు. కానీ నాతో ఫ్రెండ్లీగా ఉండేవాడు, నాకు చాలా విషయాలు చెప్పేవాడు. ఒక ఫ్రెండ్గా చెప్పేవాడు ఆయన, ఒక కొడుకుగా కాకుండా. ఏం చెప్తూ ఉండేవారు అంటే ఉంటాయి కదా ఫ్రెండ్స్, మనం ఎలా మాట్లాడుకుంటామో, ఫ్రెండ్స్లో ఎంత ఓపెన్గా మాట్లాడుకుంటామో ఆ టైపు కొన్ని విషయాలు చెప్పేవాడు ఆయన. అంటే ఒక ఫ్రెండ్ లాగా ఉండేవాళ్ళు. అంటే నాకు ఎందుకో ఫాదర్తో ఎక్కువ ఇదైందంటే మా మదర్కి మాటలు రావు. తల్లితో కమ్యూనికేషన్ లేదు నాకు. ఆవిడ వండి పెట్టడం అంతవరకే, మళ్ళీ అమ్మమ్మ అవి చూసుకునేవారు. అందుకని ఫాదర్తో ఎక్కువగా ఉండడం, ఫాదర్తో తిరగడం. అట్లాంటి పరిస్థితుల్లో ఈయన ఎప్పుడైతే మెంటల్గా అప్సెట్ అయ్యారో, ఇంకా చూడండి 22 ఇయర్స్లో ఎలా ఉంటుందో ఒక ఫాదర్ లేకపోతే. కానీ నేను చేసిన అప్పటికే సాధన చేస్తూ ఉన్నాను కదా, ఆ బాడీ తీసుకొస్తున్నప్పుడు కానీ, మళ్ళీ ఆ శ్మశానాన్ని తీసుకెళ్తున్నప్పుడు కానీ, ఒక మనిషికి 1000 ఏనుగుల బలం యాడ్ అయితే ఎలా ఉంటుందో ఆ టైంలో నాకు ఆ విధంగా ఫీల్ వచ్చింది. కంటెంట్ ఒక నీరు రావడం కానీ ఏమీ లేదు అసలు. ఆ స్పీడ్ కానీ, ఆ వ్యవహారం కానీ, చుట్టాలందరూ వచ్చి వాళ్ళు ఇంకా మామూలుగా చనిపోయానంటే గోలెడతారు కదా, అసలు ఖండించడం కానీ, ఇంకా అయిపోయిన దాని గురించి మాట్లాడొద్దని చాలా అసలు మెచ్యూర్డ్గా ఉన్నారు. చాలా మెచ్యూర్డ్గా కంటెంట్ నీళ్ళు రాకుండా ఆ శ్మశానానికి తీసుకెళ్ళాలని చేసేసారు. సో దీని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? చిన్నప్పుడే ప్రశ్నలు వచ్చినాయి, ధ్యానంలోకి వచ్చారు, ఇది సంఘటన రియల్గా జరిగింది, మీరు చేతుల మీదుగా చేశారు. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకున్నారు మీరు? అవును, మరణం అనేది సహజమే కదా, ఏదో ఒక టైంలో ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది మరణం అనేది సహజమే. నాకు కూడా ఒక రోజు ఉంటుంది. అవును కదా, డైలో ఒక సూర్యోదయం చూసామంటే మన ఆయుష్లో ఒక రోజు కట్ అయిపోయింది అంతే కదా. అంటే దగ్గరికి వెళ్తున్నాం, ట్రావెలింగ్ అనేది అర్థం అవుతుంది కదా. ఇంకోటి ఏంటంటే తర్వాత 2-3 సందర్భాలు అప్పుడు పత్రిక గారితో ఎప్పుడైతే పరిచయం, నేను ఫస్ట్ మొదటి పరిచయం చెప్పండి. పరిచయం ఎప్పుడు జరిగిందంటే తెనాల్లో చూశాను ఫస్ట్ టైం ఆయన్ని, పత్రిక గారిని తెనాల్లో చూశాను ఫస్ట్ టైం.
అప్పుడు వైట్ అండ్ వైట్లో ఉండేవారు, అప్పుడు సన్నంగా ఉండేవారు ఆయన. చూశారు జస్ట్ అప్పుడు ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. అప్పుడు వచ్చే లైట్ కరెంట్ పోయిందనమాట. నేను వెళ్ళాను సార్ దగ్గరికి, వైట్ అండ్ వైట్లో ఉన్నారు, గడ్డం అయ్యి ఉంది ఆయనకి. షేక్ హ్యాండ్ ఇచ్చాను, షేక్ హ్యాండ్ ఇచ్చారు, ఓకే అనుకున్నాం, వెళ్ళిపోయాం అంతే. ఫస్ట్ అదైతే అయింది. తర్వాత ఇంకా ఆయన గురించి నాకేం తెలియదు. ఫౌండర్ అని తెలుసు కానీ ఈ సొసైటీని ఇది చేస్తారని పెద్ద విషయాలు ఏం తెలియదు నాకు. తర్వాత మా ఫాదరు బాడీ వెకేట్ చేసిన తర్వాత నుంచి మళ్ళీ ఇంకా కర్మకాండలు అనేది అప్పటికే 1 year అయింది కదా మెడిటేషన్. కర్మకాండలు చేయాలి, మేము కొడుకులు కాబట్టి తల గుండు కొట్టించుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా అన్నమాట. అప్పటికే కర్మకాండలు వ్యర్థమైన కర్మకాండలు చేయరాదని చెప్పేసి 18 సూత్రాల్లో చదివాను కదా, అది తెలిసింది కదా. నేనేమి నాకంటే ముందువాడు మా అన్నయ్య ఉన్నాడు కదా, అతను తండ్రికి పెద్దవాడు పెడతాడు, తల్లికి చిన్నవాడు పెడతాడు కాబట్టి ఆయన ఆ కార్యక్రమాన్ని చేస్తాడు కాబట్టి ఆయన మెడిటేషన్లోకి రాలేదు. మా ఫ్యామిలీలో నేనే మొదట వచ్చాను. ఇంకా ఆయన గుండు కొట్టించుకోవడం ఆ కార్యక్రమం ఆయన చేశాడు. నేను కొట్టించుకోలేదు, గుండు గీయించుకోవడం ఇవి చేయలేదు. అప్పుడు మా బాబాయిలు అందరూ వచ్చి నన్ను తిట్టడం మొదలెట్టారు. తండ్రి పోతే నువ్వు అసలు అలా చేస్తావని, కర్మకాండలు కూడా నేను చేయనని చెప్పేశాను. నాకు ఎక్కువ తెలియని ధైర్యం అన్నీ అసలు ఆ టైంలో అసలు వాళ్ళందరూ వచ్చి నీకు అసలు కీడు జరుగుద్ది, మన ఫ్యామిలీ కీడు జరుగుద్ది, అది ఇంకా అక్షంత లేయడం మొదలెడుతున్నారు వాళ్ళు. అప్పుడు నేను ఒకటి చెప్పాను, నా కీడు సంగతి నేను చూసుకుంటాను, నీకేం జరగకుండా నువ్వు చూసుకో అని చెప్పాను అంతే. అల్టిమేట్ సత్యానికి ఉన్న పవర్ అది. నేను కూడా ఒక ప్రయోగం చేశాను, వీళ్ళు చెప్పింది నిజమైతే 1 year లోపు 1 year టార్గెట్ పెట్టుకున్నాను. వీళ్ళు కీడు జరిగింది అనుకో, ఇప్పుడు ఇది రాంగ్ అని తెలుస్తుంది, అప్పుడు మన కర్మకాండలు చేసుకోవచ్చు. దానికి ఏదో అల్టిమేట్ ప్రాయశ్చిత్తం ఉంటుంది కదా చేయలేనందుకు. అప్పుడు ఇది కరెక్ట్ అది కరెక్ట్ అని ఒక ప్రయోగం కింద కూడా అనుకున్నాను మనసులో. ఓకే ఇది కరెక్ట్ అయితే ఏం జరగదు కదా, అట్లా అయినా తేలిపోతుంది కదా. కర్మకాండలు చేయకూడదు అన్నారు. 1 year చూద్దాం, ఏదైనా కీడు జరిగింది అనుకో దీనివల్లే కాదా అని చూసుకుందాం, జరగకపోతే ఇది ఇంకా పర్మనెంట్గా ఉంటుంది కదా అని ఒక ఇదే అల్టిమేట్ అనుభవం ఇది. అయిపోయింది, నాకేం జరగలేదు. ఓకే మళ్ళీ ఎప్పుడు కలవడం, మళ్ళీ తర్వాత తినాలి అయిపోయిన తర్వాత ఆయనకి విజయవాడ వస్తుండేవారు. ఆయన విజయవాడకి వస్తుండేవారు, పిరమిడ్ హౌస్కి రెగ్యులర్గా వస్తుండేవారు. అప్పుడు వెళ్తుండేవాళ్ళు. నా జాబ్ నేను చేసుకుంటూ ఈ ధ్యాన ప్రచారం అంటే అప్పుడు మాకు కుదిరిన టైంలో చేసేవాళ్ళం. ఈ సాంబశివరావు గారితో ఎక్కువగా కలిసి మైలవరం అని విజయవాడ సిటీలో చేస్తున్నాం. అప్పుడు 2008లోనో 2009లో ఒక ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు మా యూత్ అంతా ఒక బ్యాచ్గా పైమా అని స్టార్ట్ అయింది కదా, పైమ వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ చేయండి అయ్యా, ఇవ్వండి వాళ్ళకి అని అంటే పత్రికారు వచ్చి మీటింగ్ పెట్టారనమాట మమ్మల్ని అంతా. మీరు చేయాలయ్యా ప్రోగ్రామ్ అంటే అప్పుడు ఆ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం, అట్లా మెల్లిమెల్లిగా మూవ్మెంట్ గురించి తెలుస్తూ వచ్చేది. తర్వాత 2009లో నాకు పెచ్చింగ్ ఏంటంటే 2009లో శ్రీశైల ధ్యాన యజ్ఞంకి చైర్మన్గా జక్కా రాఘవరావు గారు ఉన్నారు. అప్పుడు మమ్మల్ని పిల్లల్ని పిలిచి ఎవరైతే ఒక 10 days టైం ఇవ్వగలరో వాళ్ళు మాత్రమే రండి, మీకు ట్రైనింగ్ ఇస్తాం, మీరు ఏం వర్క్ చేయాలి ఏంటంటే అప్పుడు నేను ఇంట్రెస్ట్ చూపించాను. అప్పుడు నేను ఆ జాబ్ మానేసి నేను మళ్ళీ ఎలక్ట్రికల్ వర్క్లోకి షిఫ్ట్ అయిపోయాను. ఏదన్నా ఒక మనకి చదవ 10th class వరకు ఉంది, ఫైనాన్షియల్గా అంత ఇది లేదు కాబట్టి ఏదైనా వర్క్ చేయాలన్న ఆలోచనతో ఉంటే అప్పుడు ఎలక్ట్రికల్ వర్క్లోకి వెళ్ళాను. అప్పుడు మన మెడిటేటర్ వలి అని మాకు ఉన్నాడు, ఒక ముస్లిం పర్సన్, అతను కూడా ఆ వర్క్ రిలేటెడ్గా ఉండేవాడు అనమాట. అతని ద్వారా నేను వర్క్ నేర్చుకోవడం, తర్వాత వేరే వాళ్ళ ద్వారా వర్క్ చేయడం, అట్లా అంటే డైలీ వేజే, ఇంకా జాబ్ కాదు కదా. వెళ్తే ఆ రోజు మనకి తీసుకొని రావడం, అట్లా నేను 2012 వరకు చేస్తూ ఉండేవాడిని. ఆ వర్క్ చేసుకోవడం కాకపోతే ఎక్కువగా ఈ వర్క్ కంటే కూడా ధ్యాన ప్రచారానికి సమయాన్ని ఇచ్చేవాడిని. ఇప్పుడు శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞంలో వర్క్ చేయడం జరిగింది, ఇన్వాల్వ్ అయ్యారు 10 days అక్కడే ఉండి. దాంతో ఏం నేర్చుకున్నారు, మీ గ్రోత్ ఏంటి? శ్రీశైల ధ్యాన యజ్ఞం నాకు ఒక టర్నింగ్ పాయింట్ ఒక రకంగా లైఫ్లో. శ్రీశైల ధ్యాన యజ్ఞానికి ముందు నాకు ఒక కళ వచ్చింది. అందులో ఆ పత్రి సార్ వచ్చారు, వస్తుంటే ఒక కొండ, అది ఒక కొండ, తర్వాత కొంతమంది కొన్ని సినిమాలు చూపిస్తారు గోర్లు ఇలా తిరిగిపోయి ఉంటాయి ఇంత బాగా వచ్చి, అట్లాంటి ఋషులు జట్లు వేసుకుని కర్రలు పట్టుకుని ఉంటుంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు అక్కడక్కడ కొండల మీద అక్కడక్కడ కూర్చొని. పత్రి సార్ నిలబడి ఉన్నారు, చెప్పండి అయ్యా ఆయనకి అని చెప్పేసి అన్నారు. వీళ్ళని వాళ్ళకి ఏం చెప్తారు వెళ్ళు అనుకుని చూశాను. శ్రీశైల ధ్యాన యజ్ఞంలో వర్క్ చేయాలని చెప్పారు వాళ్ళు, శ్రీశైల ధ్యాన యజ్ఞం. ఓకే, అప్పటికి మనం డిసైడ్ అయ్యి ఉన్నాం కదా 10 days చేయడానికి, ఓకే అనుకున్నాం. కానీ ఆ కళకి నాకు ఎక్కడ మ్యాచ్ అయిందంటే, సార్ని ఫస్ట్ రోజు మేము 2 days ముందే తీసుకెళ్ళిపోయారు మమ్మల్ని బస్సులు వేసి. సార్ వచ్చినప్పుడు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఈయన
ఆయన వస్తుంటే రిసెప్షన్లో ఫస్ట్ ఎంట్రన్స్లో అటు ఇటు చూస్తూ నేను వెనకాల ఉన్నాను ఎక్కడో. సార్ నా వంక చూసి ఫస్ట్ టైం ఎలా చేయించారు. ఓకే, అప్పటికి ఆయనకి నాకు పరిచయం ఏమీ లేదు. అప్పటి నుంచి స్టార్ట్. ఇలా పిలిచి ఇలా చెయ్యి ఇలా పెట్టేశారు, ఇలా బారుగా పెడితే అప్పుడు నేనే అనుకుని అప్పుడు నన్నే అన్నారు. అప్పుడు ఎదరికెళ్ళి షేక్ హ్యాండ్ ఫస్ట్ నాకు ఇచ్చి అప్పటి నుంచి ఆయన మూవ్ అయ్యారు. అక్కడి నుంచి అలా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. అప్పుడు సింక్ అయింది ఈ కళకి ఈయనకి. అప్పటికి నాకు ఆయనకి పరిచయం లేదు కదా, కానీ ఆయన వెనకాల ఎక్కడో ఉన్నా నన్ను చూసి పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అదొక ఇదిగా అనిపించిందండి, ఆ కళకి దీనికి సింక్ అయింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ధ్యాన యజ్ఞాల్లో వర్క్ చేశారు, మీరు అక్కడ కర్మకాండల మీద 1 year తర్వాత తెలుసుకుంటా అన్నారు. ఆ తర్వాత మీకు అర్థమైన జ్ఞానం ఏంటి కర్మకాండల ద్వారా? మనకి అంటే భయం అండి, ముందు మనిషికి భయం ఉంటుంది. భయం వల్ల జరిగింది ఇది. అది తెలిసింది ఏంటంటే మనకి నమ్మకాలు కొన్ని చిన్నప్పటి నుంచి ఏర్పడిపోతాయి కదా. ఎస్, మన ఆ కర్మకాండలు చేయడం అనేది ఒకళ్ళు చేయడం ఇవన్నీ మనకు చెప్తుంటారు కదా. మన లోపల చేయకపోతే మన ఫ్యామిలీకి ఏదో అవుద్ది, మనకేదో అవుద్దని భయంతో చేస్తాం తప్ప వాళ్ళ పట్ల ప్రేమ కాదు, ఉన్న వాళ్ళ పట్ల కూడా కాదు, మన ఫ్యామిలీకి ఏదో జరుగుద్దని. రైట్. మీకేం అర్థమైంది మరి 1 year వరకు కూడా ఏం జరగలేదు? ఓకే, అంటే మీరు కన్ఫర్మ్ అయిపోయారు? మరి ఏం అవసరం లేదు. ఆయన చెప్పారు కదా పత్రిక, వ్యర్థమైన కర్మకాండలు చేయాల్సిన అవసరం లేదన్న. అంటే మీ పరిశోధనలో తేలింది ఏమీ జరగదు, అది కేవలం భయమే అని. మన భయంతో, మన మూఢ నమ్మకంతో రైట్ అంటూ ఉండిపోతుంది. వండర్ఫుల్ అవగాహన. నెక్స్ట్ మరి పత్రిజీ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? డైరెక్ట్ చెప్పారా? పత్రికారితో మాకు బాగా క్లోజ్. అప్పుడు 2009 నుంచి వచ్చింది కదా, స్టార్ట్ అయింది కదా. అప్పుడు శ్రీశైల ధ్యానయజ్ఞం అంతా బాగా వర్క్ చేసాము. తర్వాత షిఫ్ట్లు వేసుకునేవాళ్ళము, తర్వాత బయటికి వెళ్ళి అవి అంతా తిరిగేవాళ్ళం. తర్వాత అది అయిపోయిన తర్వాత మేము కొంతమంది కలిసి కర్నూలు పిరమిడ్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళాం. చూడలేదు అప్పటిదాకా. మేము కొంతమంది వెళ్తుంటే సార్ అక్కడే ఉన్నారు, మళ్ళీ పత్రి సార్. శ్రీశైల ధ్యానయజ్ఞం అయిన తర్వాత కర్నూలు పిరమిడ్కి వచ్చారు ఆయన. వచ్చినప్పుడు భోజనాలు చేయాలి కదా, ఇది మేము సార్ ఉన్నారని మేము అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు అకామిడేషన్ ఇచ్చిన వాళ్ళు సార్ ఉన్నారండి వెళ్ళి కలవండి అన్నారు. అంటే మేము వెళ్ళాం. నేను జస్ట్ ఫస్ట్ నేనే వెళ్ళాను అనమాట మా బ్యాచ్లో. ఇలా గుమ్మ మీద అడుగు పెట్టంగానే ఎరా భోజనం చేసావా అన్నాడు ఫస్ట్ ఆయన. లేదు సార్ ఇప్పుడే వచ్చాం, జస్ట్ మేము యజ్ఞం శ్రీశైల ధ్యానయజ్ఞం నుంచి చూసుకుని ఇవన్నీ చూద్దామని జగన్నాథ్ కొట్టి అన్ని టూర్ చేసుకుని విజయవాడ వెళ్దామని వచ్చామంటే మంచి పని చేశారా మీరే, ఫస్ట్ నువ్వు వెళ్ళి పోయి భోజనం చేయన్నారు మా బ్యాచ్ అంతా. నేను పైన కూర్చుంటే ప్లేట్ పట్టుకుని పైన కూర్చుంటే అక్కడ కదరా నువ్వు అక్కడ కాళ్ళు ఏమో ఆయన ఎదురుగా స్టూల్ వేసుకుని కాళ్ళు అక్కడ పెట్టుకున్నారు, ఒకళ్ళు నొక్కుతూనే ఉన్నారు. అక్కడ ఇంకోటి ఖాళీగా ఉందన్నమాట, దివానికి అట్లా ఉంది, నువ్వు అక్కడ కూర్చుని భోజనం చేయరా అన్నారు. ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని నన్ను భోజనం చేశాను ఆ రోజున. మనకి అవి తెలియదు ఎన్ని సార్ గురించి కానీ అంత క్లోజ్నెస్ ఏం తెలియదు అనమాట. ఆయన కొడతారు తిడతారు, నేను ఫ్రీగా ఉండేవాడిని, నాకు ప్రత్యక్ష అనుభవం ఏమీ లేదు, నేను ఫ్రీగా ఉండేవాడిని సార్తో. ఆయన్ని కాసేపు మాట్లాడుకున్నా అయిపోయింది. ఆ తర్వాత 2009 అయిపోయింది, 2010లోకి ఎంటర్ అయ్యాం. 2010లో అమరావతి నేను ఇంకోటి పత్రి సార్తో బాగా క్లోజ్నెస్గా ఉంది. మళ్ళీ ఆ వ్యాలీలో పిరమిడ్ ఎలక్ట్రికల్ వర్క్స్ అయ్యి నేర్చుకున్నాను కదా, పిరమిడ్ వ్యాలీలో ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ కోసం ఒక పర్సన్ కావాలని ధ్యాన జగత్ మ్యాగజైన్లో వేశారు. ఓకే, ఇది 2009 అక్టోబర్లో నవంబర్లో వేశారు. అప్పుడు ఆ కాంటాక్ట్ నెంబర్ ఫోన్ చేస్తే నేను ఈ శ్రీశైల ధ్యానయజ్ఞం అయిన తర్వాత వస్తాను అన్నారు. అప్పుడు ఇది అయిపోయిన తర్వాత నేను మార్చిలో అనుకుంటే వెళ్ళాను, ఫిబ్రవరిలోను సంథింగ్ నెల గుర్తులేదు కానీ వ్యాలీకి వెళ్ళి 1 నెల ఉన్నాను. వెళ్ళి ఫస్ట్ టైం కదా, అక్కడ ఎవరు ఉండేవారు కాదు వ్యాలీలో, ఒక లిమిటెడ్గా ఉండేవాళ్ళం, ఒక 20 మెంబర్స్ ఏమో. ఒక 20 days ఉండి మళ్ళీ వచ్చేసాను. తర్వాత మళ్ళీ వెళ్ళాలనిపించి అక్టోబర్లోనూ సెప్టెంబర్లో మళ్ళీ వెళ్ళాను. ఒక 3 months ఉన్నాను. అప్పుడు మళ్ళీ అమరావతి ధ్యాన మహాచక్రం జరగక ముందు ఉన్నాను. అప్పుడు పత్రి సార్ ఎవ్రీ మంత్ 3 days అక్కడ ఉండేవారు. ట్రస్ట్ వాళ్ళు అడిగేవారు, మీరు ఎక్కడ తిరిగినా సరే 3 days మీరు ఇక్కడ స్టే చేయండి, ఉండండి, అప్పుడు అందరూ జనాలు అందరూ వస్తారంటే అప్పుడు ఆ 3 days మేము ఆయనతో ఉండేవాళ్ళం. ఆయన మీద అప్పుడు బాగుండేది అనమాట ఆయన రిసీవింగ్ కానీ. అంటే అప్పటికే నాకు ఫాదర్ లేదు కదా, ఒక తండ్రి ఫీలింగ్ లాగా అనిపించేది నాకు. ఆయన కూడా నన్ను ఆ విధంగానే ఆ ట్రీట్మెంట్ ఆ విధంగా ఉండేదన్నమాట, నన్ను ఏం అనకపోవడం బాగుండేది, బాగా రిసీవ్ ఉండేది మా ఇద్దరు మంచిగా. రైట్. మరి మీ పుస్తకాలు ఏం చదివారు, మీకు స్ఫూర్తినిచ్చినవి ఏంటి? బుక్స్ అనేపాటికి అప్పుడు ఆ జర్నీలు ఏంటంటే మా పిరమిడ్ దగ్గర సీనియర్ మాస్టర్లు వచ్చేసి క్లాసెస్ వినడం ఎక్కువగా శ్రద్ధ ఉండేది. బుక్స్ నక్షత్ర మిత్రులు, తర్వాత ధ్యానం శరణం గచ్చామి, అవేర్నెస్, ఓషో బుక్స్ ఇవన్నీ ఎక్కువ చదువుతూ ఉండేవాడిని అప్పట్లో బాగా బుక్స్. మళ్ళీ మేము ఏం చేసేవాళ్ళం అంటే మేము ఒక పిరమిడ్ దగ్గర బ్యాచ్ ఉండేవాళ్ళం కదా, యూత్ బ్యాచ్ అంతా ఉండేవాళ్ళం కదా, ఒకళ్ళు ఒక బుక్ చదవడం, దాని గురించి మళ్ళీ అందరికీ చెప్పుకోవడం, ఒకరికి ఏ విధంగా ఒకే బుక్ని
నాకే విధంగా అర్థమైంది, మీకే విధంగా అర్థమైంది, ఇద్దరిద్దరు షేర్ చేసుకోవడం. అట్లాంటి సజ్జన సాంగత్యాలు కూడా చేసుకునేవాళ్ళు అప్పట్లో. 2012 వరకు నడిచింది అంతా. మీకు బాగా స్ఫూర్తినిచ్చినవి ఏంటివి? బుక్స్. తర్వాత మంచి బుక్ అదే నా లైఫ్లో మంచి బుక్ ఏంటంటే అదే విజయవాడ పిరమిడ్ హౌస్లో ఒక మేడం వచ్చి క్లాసెస్ చెప్పారు. ఇది ది పవర్ ఆఫ్ నవ్ అని ఇంగ్లీష్లో ఉండేది బుక్. నవకాంత్ గారు మిస్సెస్ మాధవి గారు. అప్పుడు మ్యారేజ్ అవ్వలేదు అప్పటికి. అప్పుడు అక్కడ విజయవాడ దగ్గరలో ఉండేవారు. విజయవాడ పిరమిడ్ హౌస్కి కొంచెం ఎదురు ఉండేవారు అనమాట. పవర్ ఆఫ్ నవ్ బుక్ ఇంగ్లీష్లో ఉండేది, బాగుంది. అండ్ రాఘరావుతో మాట్లాడి నాకు ఎవ్రీ వీక్ నాకు టైం ఇవ్వండి వచ్చి చెప్తానంటే ఆవిడ 10 వీక్స్ ఏమో చెప్పారు. అది ఇంగ్లీష్లో ఉండేది అప్పుడు. తర్వాత మన ఉయ్యూరు స్వర్ణలత గారు అనుకుంటే ట్రాన్స్లేట్ చేశారు, అది వర్తమాని బాబా. ఆ బుక్ నేను చదివాను. అప్పటి వరకు ఎలా ఉండేదంటే ఒక పరుగులాట, టైం సెన్స్, మన ఒక అలజడి. ఆ బుక్లో మనం ఏం కోల్పోతున్నామో చెప్పాడు ఆయన. టైంని ఆ యొక్క వర్తమానంలో ఉండకపోవడానికి గల కారణాలు, ఆ ఉండడానికి గల ట్రిక్స్ చెప్పాడు ఆయన. అది చాలా ప్రభావితం చేయించింది ఆ బుక్, నాకు చాలా ప్రభావితం. సో అది స్ఫూర్తినివ్వడమే కాదు, ట్రాన్స్ఫర్మేషన్ కూడా తీసుకొచ్చింది, బాగా తీసుకొచ్చింది. అప్పటి నుంచి అలజడి లేకుండా ఆ టైం అనేది మన వర్తమానంలోనే ఎలా ఉండాలనేది ఆ ట్రిక్స్ కూడా చెప్తాడు అందులో. ఎలా మిస్ అయిపోతున్నాం కూడా ఆ బుక్ బాగా ప్రభావితం చేయించింది లైఫ్లో. తర్వాత మరి పత్రిజీ పుస్తకాలు కూడా ఉన్నాయి కదా, అప్పుడైతే ఇంకా విరివిగా ఉండేటివి. నాకు పత్రిసార్లు బుక్ అప్పట్లో నేను చదివింది ధ్యాన మహాశాస్త్రం ఆయన రాశారు బుక్ ఒకటి. సార్లు ఆయన ఆ బుక్లో ఏంటంటే ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ చేయాలి, ఒక ఇంజనీర్ ఉంటారు, అంటే ఒక ట్రీట్మెంట్ చేయాలి, ఒక డాక్టర్ ఉంటారు. వీళ్ళందరూ ఏంటి ఒక శాస్త్రం ద్వారా నాలెడ్జ్ నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకుని వాళ్ళు ముందుకు వెళ్తారు. అట్లాగే పత్రిసారి దాంట్లో ఏంటంటే జీవితం కూడా ఒక శాస్త్రం అని చెప్పారు. జీవిత శాస్త్రం గురించి చెప్పారు. ధ్యాన శాస్త్రంలో ఆయన ఏం చెప్తారంటే జీవితం కూడా ఒక శాస్త్రం. ఆ శాస్త్రం తెలియకుండా జీవితాన్ని జీవిస్తే ఏమవుద్ది అన్నారు. ఒక పని తెలియని వాడు, ఒక ఇంజనీరు మనకి తెలియని వాడికి ఇచ్చామనుకో, వాడు ఏ విధంగా కడతాడు దాన్ని? వాడు తెలిసిన దాని ప్రకారం ఏదో తెలిసినట్టు కడతాడు. దాని ఎఫెక్ట్ ఎలా పడుతుంది? కన్స్ట్రక్షన్ పడుతుంది లేదా? అంటే ఎక్స్పర్ట్ కాని వాడి దగ్గరికి వెళ్ళాం మనం, ఎక్స్పర్ట్ అయిన వాడి దగ్గరికి వెళ్తాం. ఒక లాయర్ దగ్గర కానీ, ఒక డాక్టర్ కానీ, ఒక ఇంజనీర్ కానీ, వాటెవర్, ఒక సంగీతం కానీ ఏదైనా సరే ఒక ఎక్స్పర్ట్ అయిన వాడి దగ్గరికి ముందు మనం ఎందుకు వెళ్తాం? వాడి దగ్గర ప్రావీణ్యం ఉంది కాబట్టి. అట్లాగే పత్రిసారి నాకు నచ్చింది అదే ఆ ధ్యాన శాస్త్రంలో. పూర్తిగా నాకు గుర్తులేదు కానీ ఇప్పుడు జీవితం అనేది ఒక శాస్త్రం అనేది, జీవిత శాస్త్రం గురించి చెప్పారు అందులో. జీవితం అనేది ఒక శాస్త్రం అనేది ఆయన దగ్గర విన్నాను నేను. అది ఫస్ట్ టైం. ఆ శాస్త్రం తెలియకుండా నువ్వు జీవితాన్ని ఏ విధంగా జీవిస్తావు? అది ముందు అది నేర్చుకో, తర్వాత జీవితాన్ని ఎలా జీవించాలో తెలుస్తుంది అన్నారు. ఓకే చంద్రశేఖర్ గారు, జీవిత శాస్త్రం గురించి చెప్పారు అద్భుతంగా. అక్కడి నుంచి చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ తీసుకున్నారు. మీకు ఇంకా మరి ధ్యాన ప్రచారం ఎప్పుడు ఎలా ప్రారంభించారు? అదే అప్పుడు చెప్పామని కదా, మాకు 2008 నుంచి కూడా మీ సాంబశివరావు గారితో పాటు మైలవరం వెళ్ళి ప్రచారం చేయడం, లోకల్గా పాంప్లెట్లు పంచడం, అట్లా జాబ్ చేస్తూనే మాకు టైం ఇలా పెట్టేవాళ్ళం. లోకల్గా జరిగే యాక్టివిటీస్లో పాల్గొనడం, అట్లా 2012 దాకా ఒక టర్మ్ నడిచింది. 2013 నుంచి 15 వరకు మళ్ళీ జాబ్లోకి వెళ్ళిపోయాను. కుదిరినప్పుడే మళ్ళీ వెళ్తూ ఉండేవాడిని, ఫుల్ టైమ్గా సొసైటీలో లేదు. 2014లో యాక్సిడెంట్ జరిగింది. గోదావరి పుష్కరాలకి ముందు యాక్సిడెంట్ జరిగిందనమాట. అప్పుడు స్పాట్లో ఎగిరిపోవాలన్నమాట. కానీ ఈ జాబ్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నప్పుడే అతనికి నాకు కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చాయి. అంటే అతనికి నాకు పడేది కాదు జాబ్లో ఎంటర్ అయినప్పటికీ నుంచి కూడా. అతను ఇది వలి అని చెప్పాను కదా, అతన్ని క్లోజ్ ఫ్రెండ్ అనమాట. అతని ద్వారా నాకు ట్రైనింగ్ ఇచ్చి ఆ జాబ్లోకి ఎంటర్ చేశారు. అతనే అసలు నాకు జాబ్లోకి ఎంటర్ అవ్వడానికి కూడా అతనే కారణం. నువ్వు డైలీ వేజ్కి వెళ్తున్నావు కదా, నువ్వు జాబ్లోకి వెళ్తే కొంచెం నెల ఫిక్స్డ్గా ఇన్కమ్ ఉంటుంది అని చెప్పేసి అని అంటే సర్లే అని వెళ్ళాను నేను. కానీ వెళ్ళినప్పటికీ నుంచి కూడా నా టైంని అనవసరంగా నువ్వు పెట్టాల్సిన వాళ్ళు కాకుండా వేరే చోట పెడుతున్నావు అని ఇన్నర్లోంచి అనిపించేది. కానీ పరిస్థితులు చూస్తే అలా ఉండే కాదు, వెళ్ళాల్సిన పరిస్థితులే ఉండేవి. ఈ జాబ్కి వెళ్తే నెలకి 15 నుంచి 20 వేల దాకా వచ్చాయి, అమౌంట్ వచ్చేది కాబట్టి ఇబ్బంది ఉండేది కాదు. కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు నా టైం అనవసరంగా స్పాయిల్ అవుతుందని ఇదండి. ఇక్కడ ఫ్రెండ్స్ని అడిగినా అలాగ అనిపిస్తుందిలే, మనం ఫైనాన్షియల్గా సెటిల్ అయిన తర్వాతే మనం ఏదన్నా మూమెంట్లో యాక్టివ్గా చేసేది అది ఇది అనేవారు. అలా 3 ఏళ్ళు ఎదురీదాను. కానీ 2014 ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో ఇంకా నేను ఇంక ఎక్కువగా టైము ఇక్కడ కాదు, మరి ఏం చేయాలి అనేది ఒక క్వశ్చన్. అట్లా కానీ 1 ఇయర్ తర్వాత ఎగ్జాక్ట్గా అప్పుడు మాకు ఇన్ఛార్జి గొడవ వచ్చి, నువ్వు
మాట మాట నేను అతను అనడం నేను చెప్పింది అతను చెప్పింది నేను వినకపోవడం వల్ల నువ్వు ఇంక జాబ్లోంచి బయటికి వెళ్ళిపోవాలి అన్నాడు. నాకు కావాల్సింది కూడా అదే, నేను దాని గురించి ఎదురు చూస్తున్నాను నేను. ఎస్. అదే అప్పుడు నేను 2015 బుద్ధ పౌర్ణమికి జాబ్లోంచి బయటకు వచ్చేసాను. ఓకే. తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ ఊరుకోలేదు, నన్ను అవలి అన్న పర్సన్ ఊరుకోలేదు. లేదు లేదు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతావు నువ్వు, అలాగే ఎమోషన్స్లో అన్నీ చేస్తుంటే చాలా ఇబ్బంది వస్తాయి. నాకు 1 వీక్ పాటు నాకు మా పిరమిడ్ దగ్గర డైలీ రావడం కలవడం క్లాస్ పీకడం నాకు. అంటే నాకు అప్పుడు ఏదో తెలియని ధైర్యం, ఇదే నా ఆఖరి జాబు ఇంకా నేను చేయను అంటే ఏదో ఒక తెలియని ధైర్యంతో మాట్లాడేవాడిని నేను. కానీ చూస్తే ఇక్కడ ప్రాక్టికల్ ఏమీ లేదు, కానీ తెలియని ధైర్యం ఉండేది నాకు. రైట్. తర్వాత ఏం చేశారు మరి? తర్వాత నేను ఏం చేశానంటే ఒక 1 ఇయర్ పడితే అప్పుడు నేను ట్రావెల్ చేశాను సొసైటీలో. ఓకే. ఏం చేయలేదు, ఫ్రీగా ఉన్నాను. పోతే ఇప్పుడు బోలంతా అప్పటికే 28 ఏమో వచ్చింది నాకు, 29. బోలంతా భవిష్యత్తు ఉంది. 1 ఇయర్ పాటు ఖాళీగా ఉండి అసలు తిరుగుతాము సొసైటీలో. తర్వాత ఏం చేయాలని నిర్ణయం తీసుకున్నాను. 1 ఇయర్ ఫ్రీగా ఉండి అప్పుడే నాకు ఫ్రెండ్స్ ఉండేవారు, వాళ్ళని కార్లో తిప్పడం, అలాగే శివప్ప గారు పరిచయం అవ్వడం, ఇట్లా నందగారు వీళ్ళందరూ పరిచయస్తులు అవ్వడం వల్ల సార్తో పాటు 15 రోజులు ట్రావెల్ చేసేవాడిని. ఓ వండర్ఫుల్. అప్పుడు సొసైటీ గురించి సార్ గురించి మరింత బాగా అర్థం అవ్వడం. అప్పుడు అంటే ఒక పర్సన్ ఒక ప్రాంతంలో ఉన్నప్పటికంటే కూడా అనేక ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు మన మైండ్ మెచ్యూరిటీ ఎక్కువ పెరుగుతుంది. ఎక్కువ మందితో మాట్లాడడం వల్ల మన యొక్క అవగాహన మారుతూ ఉంటుంది. అది నా లైఫ్లో బాగా జరిగింది. సరే అప్పుడు ట్రావెల్ చేయడం, ఫుడ్ మీద కూడా నాకు మేజర్ టర్న్ పాయింట్ ఎప్పుడైతే 2014లో ఫుడ్ మీద వచ్చింది నాకు. 2007లో నేను ధ్యానంలోకి వస్తే 2014 వరకు కూడా గార్లిక్ తినేస్తూ ఉండేవాడిని. ఎక్కడ పడితే అక్కడ జాబులు చేయడం, బయట వర్క్ కాబట్టి హోటల్స్లో అట్లా తినేస్తూ ఉండేవాడిని. నాన్ వెజ్ మానేసాం, అంతవరకే చాలు, మళ్ళీ ఎందుకులే అనుకునేవాడిని. కానీ 2014లో ఫుడ్ గురించి నేను బోధనలో పత్రిసారి బర్త్డేకి వెళ్తే ఆ రోజు చెప్పిందంతా కూడా ఫుడ్ మీద చెప్పాడు క్లాసు ఆయన. ఇదేదో నాకే చెప్తున్నట్టు అనిపించింది నాకు. అప్పుడు ఆయన కేక్ కటింగ్ అయిన తర్వాత నేను ఫోటో తీసుకుందాన్ని, ఆ కేక్ని సార్ని ఫోటో తీద్దామని దగ్గరికి వెళ్తే కేక్ కట్ చేసిన తర్వాత ఒక ముక్క మేడం ఇంకొక ముక్క తీసుకుని సార్కి తినిపిస్తే ఇంకో ముక్క తీసి నాకు నా నోట్లో పెట్టాడు ఆయన. పత్రిక పెట్టిన సంగతి కూడా తెలియదు. నేను ఫోటో వెళ్తున్నాను కదా, ఆయన బొట్టన వెళ్ళి నా నోటికి తగిలింది సార్ది. అప్పుడు తెలిసింది ఆయన నాకు కేక్ పెట్టాడని. ఆ తర్వాత నుంచి ఫుడ్ మీద నాకు కాన్సన్ట్రేషన్ చేయడం మొదలుపెట్టాను. అప్పటి నుంచే గార్లిక్ మానేయడం. తర్వాత ఫుడ్ అసలు ఎలా తినాలంటే అప్పుడు సార్కి ఎవరు వండి పెడతాను, శివప్ప గారి దగ్గరికి వెళ్ళి నా ఫుడ్ గురించి అంతా తెలుసుకోవడం. ఆయనతో సెక్షన్స్ మూడు చేశాను నేను. ఒకటి మైలవరం చేసాం ఫస్ట్ టైం, తర్వాత గుడివాడలో చేసాం, ఖమ్మంలో చేసాం. ఫుడ్ మీద సాత్విక ఆహారమా? సాత్విక ఖమ్మంలో పిరమిడ్ వంటకాలు ప్రతిసారి టైటిల్ పెట్టారు అది. అప్పుడు ఖమ్మంలో కూడా పత్రికారు వచ్చారు. పత్రిక 2 డేస్ ఉండి ఆయన రిలేటెడ్గా చుట్టుపక్కల ఖమ్మం జిల్లాలో పిరమిడ్ ఓపెన్ చేసుకుంటూ వచ్చి మా దగ్గరికి వచ్చి కుకింగ్ చేసుకుంటే అందరికీ పెట్టడం. 2 డేస్ కూడా పత్రిక కూడా పార్టిసిపేట్ చేశారు. అట్లా 3 సెక్షన్స్ శివప్ప గారితో మేము చేసాం 2016లో 15లో. అప్పుడు ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు నేను అనుకునేవాడిని 15 రోజులు తిరిగేవాడిని, మళ్ళీ ఇంటి దగ్గర 10 రోజులు ఉండేవాడిని కదా. ఎక్కువగా మళ్ళీ నేను అనుకున్నాను వెయిట్ చేయి, నువ్వు చేయాల్సిన వర్క్ వస్తుందని నాకు ఇన్నర్లోంచి అనిపించింది. నాకు 2017లో 16లోని నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవాలని నాకు అనిపించింది. నీకు నెక్స్ట్ ఇయర్ కార్ వస్తుంది, నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవాలని. ఇంట్యూషన్. ఓకే. అప్పుడు మనకి డ్రైవింగ్ నేర్పే మన విసనపేటలో రమణ గారు ఉన్నారు. ఆయన ఇంటికి వెళ్ళి 3 రోజులు ఉండి ఆయనకి ఆ ఫీజు ఇచ్చి డ్రైవింగ్ 3 రోజులు నేర్చుకుని వచ్చాను. 1 ఇయర్ తర్వాత ఎగ్జాక్ట్గా నాకు ఏదైతే కార్ రావాలో 2017 డిసెంబర్ 15 రోజున కార్ డెలివరీ తీసుకుని వచ్చాను షోరూమ్ నుంచి కొత్తగా వెళ్ళి. ఆ కారు కూడా ఎలా వచ్చింది, భలే విచిత్రం అది. ఒకప్పుడు మా మేనబాబు నన్ను బైక్ కొనుక్కుంటాను 10,000 ఇమ్మని అప్పడితే ఇవ్వని పర్సన్ ఆ 3,70,000 ఫైనాన్స్ చేయడానికి కోసం ఆయన హామీగా ఉండి చెక్కులు ఇచ్చి సంతకాలు అన్నీ చేసి ఆయన ద్వారా నాకు ఆయన పేరు, ఎందుకంటే నా పేరు మీద ఏమీ లేవు, ఐటీ రిటర్న్స్ అవి కావాలి కదా, ఏం లేవు. 10,000 కడితే నాకు ఆ కారు వచ్చేసింది ఆ రోజున. అంటే నేచర్ చూడండి ఎలా సపోర్ట్. నేను కూడా కారు కొండ ఒక ఎత్తు అయితే దాన్ని మెయింటైన్ చేయడం ఇంకొక ఎత్తు కదా. వచ్చేదాన్ని ఎందుకు ఆపడాలని మళ్ళీ నేనే సమయం పరుచుకుని దాన్ని కారు తీసుకున్నాను. డెలివరీ అయిన తర్వాత వచ్చాను నేను 19 తారీఖు డిసెంబరు ధ్యానమాయ చక్రానికి వచ్చాను 2017లో. సార్కి వచ్చి కూర్చున్నాను. ఏంట్రా అన్నారు. అప్పుడు నార్త్ ఇండియన్స్తో మాట్లాడుతున్నారు, అంతా అయిపోయిందో నాతో అన్నారు. ఏంట్రా సంగతులు అన్నాడు. కారు కొన్నాను సార్ అన్న. కొనుక్కున్నా నాకు ఆనందం లేదు కానీ ఆయన ఆనందం చూశాను నేను ఆయన ముఖంలో. కొనుక్కున్నావు నాకు అంత ఆనందం లేదు, ఓకే వచ్చింది ఓకే, కానీ నువ్వు కారు కొన్నావా అన్నాడు. ఎంతో ఆనందపడిపోయాడు ఆయన. సార్ మీరు డ్రైవ్ చేయాలంటే చేస్తానని చేశారు కూడా డ్రైవ్. అప్పుడు అర్థం ఎందుకు ఆనందపడ్డారు. ఆ కారు కొన్న తర్వాత నుంచి మన ఛానల్ అప్పుడే స్టార్ట్ అయింది, కంపెనీ రిజిస్ట్రేషన్ అయింది 2017లో. అప్పుడు నా దగ్గర అన్నారు, నీ దగ్గర కారు ఎలా ఉంది కదా, చక్కగా తిరిగి మార్కెటింగ్ చేయరా అన్నారు. అప్పటి నుంచి కంటిన్యూషన్గా వర్క్. అంటే పత్రిసారి ఆనందపడడానికి రీజన్ అది, కారు రావడానికి కూడా రీజన్ అది.
సో పిఎంసి ఇంపాక్ట్ ఎలా ఉంది? మీరు ఫిజికల్గా వెళ్ళే అప్పటి నుంచి స్టార్ట్ అయింది మన అసలు ఏం జర్నీ. అప్పుడు జిల్లా ప్రెసిడెంట్ కలవడం, ఓకే. ఈస్ట్ వెస్ట్ తిరగడం, వైజాగ్ దాకా వెళ్ళడం, అప్పుడు అందరితో ఇంటరాక్ట్ అవ్వడం మన పిఎంసి వర్క్ చేయడం వల్ల వచ్చింది నాకు. అప్పటి వరకు కృష్ణా జిల్లాలో ఉన్న పర్సన్ని ఆ జిల్లాలో కూడా ఒక పెద్ద సిటీ మా ఏరియా వరకే తెలుసు. ఎప్పుడైతే పిఎంసి మార్కెటింగ్ పరంగా నాకు ఆర్ఎస్ తిరగడం మొదలెట్టాను, ఇంకా ఒక్కొక్కరు పరిచయం అవ్వడం, వాళ్ళ అనుభవాలు వినడం చాలా ఇంపాక్ట్ చూపించింది జీవితంలో. అప్పుడు పత్రిసారి కూడా టచ్లో ఉండేవారు మాకు, ఫోన్ టచ్లో ఉండి, నాన్న మీ వల్ల కాకపోతే నాకు ఫోన్ చేసి ఇవ్వండి, నేను వాళ్ళతో మాట్లాడతాను, అంతా మమ్మల్ని ఎంకరేజ్ చేయడం. మేము మార్కెటింగ్ పర్సన్స్ కాదు ఎక్కడైనా మేము స్టేజ్ దగ్గర ఎక్కడ కనపడితే ఆయన మైక్ ఇచ్చి నువ్వు మాట్లాడు పిఎంసి గురించి అని చెప్పడం, అట్లా బాగా ఎంకరేజ్ చేసేవారు. ఆయనతో మరింతగా ట్రావెల్ చేసాం లాస్ట్ 5 yearsలో. రైట్. మరి సార్తో ఉన్నప్పుడే పిఎంసిలో ఉండడం జరిగింది కాబట్టి పిఎంసి గురించి ఏం చెప్పారు మీరు? పిఎంసి ఇంపాక్ట్ని ఎలా చూసారు? బయట ఎలా ఉంది? మేము ఏంటంటే మాకు సెల్ఫ్గా ఫీల్ ఏంటంటే, ఇప్పుడు ప్రత్యక్షంగా కొంతమంది దగ్గరికి వెళ్ళి పాంప్లెట్లు పంచి ధ్యాన ప్రచారం చేస్తాం, కానీ మనం పిఎంసిని ఫైనాన్షియల్గా దాన్ని బలపరచడం వల్ల మనం పోయి చెప్పాం, కానీ ఇది పోయి అందరికీ చెప్తుంది కదా అది ధ్యానం గురించి. దాన్ని బలోపేతం చేయడం కోసం నా పాత్ర నేను చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడు. అది వండర్ఫుల్. పత్రికారు కూడా ఒరే నేను 30 సంవత్సరాలు ఫిజికల్గా కష్టపడి తిరిగితే ఇది 1 yearలో చేసేసిందిరా అన్నాడు. అది పిఎంసి గురించి ఆయన ఎప్పుడు కూడా, అంటే పిఎంసికి పెట్టినంత ఎఫెక్ట్ ఆయన ఈ దీని మీద కూడా పెట్టలేదేమో అనిపించింది. చాలా ఎఫర్ట్ చాలా పెట్టారు ఆయన. రైట్. ఇంకా ఏం చెప్పారు మీకు పిఎంసి గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ ఏమన్నా సలహాలు సూచనలు ఇచ్చారా? ఆయన అంటే ఆయనతో మాకు ఆనంద్ నవకాంత్ వీళ్ళతో నందగారితో అప్పట్లో ప్రణాళికలు చేసుకుని వెళ్ళిపోవడమే. కానీ పత్రికారు ఏమన్నారంటే పిఎంసి అన్ని భాషల్లో శాటిలైట్ ఛానల్ రావాలని, ఆ మీడియాకి ఎక్కువగా బ్రహ్మాస్త్రం అని అర్థమైంది. ఇప్పుడు ప్రజెంట్ మీడియా కదా ఎక్కువగా ప్రజల్లో వెళ్తుంది, మీడియా ద్వారా ఉపయోగించుకుని ధ్యాన ప్రచారం బాగా వెళ్తుందని అర్థమైంది. ఇప్పుడు మన ఇండియాలో ఎన్ని లాంగ్వేజెస్ ఉంటే అన్ని లాంగ్వేజెస్లో కూడా ఇది రావాలని, శాటిలైట్ ఛానల్గా రావాలని అట్లా సార్ ప్రణాళిక చాలా ముందు విజన్తో ఉండేవారు. రైట్. పిఎంసి రాకముందు మీరు సొసైటీని చూశారు, పిఎంసి తర్వాత మన పిఎస్ఎస్ఎం ఎలా ఉందంటారు? ఇప్పుడు మన కమ్యూనికేషన్ మెయిన్ ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క వ్యక్తికి వెళ్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న మాస్టర్స్ విజయవాడలోకి వెళ్తున్నారు, విజయవాడలో ఉన్న మాస్టర్స్ హైదరాబాద్లోకి వెళ్తున్నారు, శ్రీకాకుళంలో ఉన్న మాస్టర్ అంటే అందరికి ఎంటైర్ మనకు 24 hours పిఎంసీలో జరుగుతున్న ఎంతోమంది అనుభవాలు ప్రత్యక్షంగా వెళ్తే కానీ వెళ్ళను, వాళ్ళ క్లాసులకు వెళ్తే కానీ వెళ్ళను. ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ యొక్క క్లాసెస్ చెప్పడం వల్ల ఎంటైర్ అందరికీ రీచ్ అవుతుంది కదా. ఆ టైంలో చూడలేకపోయినా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వల్ల ఎప్పుడైనా చూస్తున్నారు. అంటే మన సొసైటీలో ఎంతమంది ఉన్నారంటే ముందు మనకు తెలుస్తుంది, బయట వాళ్ళకి. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ముందు మనకు తెలుస్తుంది. పిఎస్ఎస్ఎం ఇంత ఎక్స్పాండ్ చేశారా సార్ అనేది మనకు తెలుస్తుంది. ఇన్ని ఏరియాస్లో ఉందా, ఇంతమంది మాస్టర్లు ఉన్నారా అని మనకు ముందు అర్థమవుతుంది, తర్వాత ప్రపంచానికి అల్టిమేట్గా చెప్పారు. మరి చివరగా చెప్పండి మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? మరి ఇప్పుడు నా భవిష్యత్తు ప్రణాళిక ఏంటంటే నేను ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను నా లైఫ్లో నేను ఒక రోజున ఈ జాబ్ చేసే క్రమంలో గౌతమి ఎక్స్ప్రెస్ కాకినాడ నుంచి విజయవాడకి ఎక్కాను. అప్పుడు నేను జాబ్ చేస్తున్నప్పుడు ఏం చేసేవానంటే మ్యాగజైన్స్ 10 పెట్టుకునేవాను బ్యాగ్లో, ఆ షాపులో వాళ్ళకి ఇవ్వడం, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడో 10 మ్యాగజైన్స్ పెట్టుకున్నాను. అట్లా పెట్టుకున్న నేను ఉన్న క్రమంలో ఒకరోజు బుక్స్ చదువుతుంటే ధ్యాన జగత్ బుక్ చదువుతుంటే అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ ఆ బుక్ చదువుతుంటే నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. మనము ఒక 200 కంట్రీస్ ఎందుకు తిరగకూడదు అని, ఈ ఫిజికల్ బాడీతో ఒక 200 దేశాలు తిరగాలి అని అప్పుడు వచ్చిందనమాట. ఆ విషయం తర్వాత సార్ కూడా చెప్పాను నేను. నెక్స్ట్ రోజు అప్పుడు పెరుమనోస్కి వచ్చారు, ఏంట్రా సంగతులు అన్నప్పుడు ఇలాగా వచ్చింది సార్ అది అలా అని. చూడు అంత బాగా చెప్పావు అసలు. అంటే అప్పటి నుంచి నేనేమనుకుంటున్నానంటే భవిష్యత్ ప్రణాళిక ఏమి లేదు, మన పిఎంసీకి మనం సపోర్ట్ చేసుకుంటూ దాన్ని ఎంతవరకు బలోపేతం చేసుకుంటూ కనీసం ఈ శరీరంతో ఉన్నంతసేపు ఒక 200 దేశాలన్నా తిరిగి వెళ్ళిపోవాలి అని. వావ్, అది ఇంకా నాకేం లేదు. ఇంకా అందులోకి నాకు ఒక ఆరాటం పోరాటం కూడా ఏం లేదు. నేను అనుభవించాల్సినవి కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇవన్నీ అంటే ఒక్కొక్క ఫ్రీక్వెన్సీకి ఒక్కొక్కటి అయిపోతూ ఉంటాయి కాబట్టి అవన్నీ ఆటోమేటిక్గా అయిపోయినాయి. తర్వాత నాకు రీసెంట్గా ఒక 3 years క్రితం కూడా మ్యారేజ్ అయింది. ఓకే. అంటే ఒక కుటుంబాన్ని ఈ విధంగా అవన్నీ మైండ్లో ఏమి లేవు. తర్వాత మనం ఒక ఆస్తులని, కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి ఏముండేది అంటే ఒక రిచ్గా మాత్రం బతకాలని ఉండేది. అది పూర్వజన్మ నుంచి వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఒక రిచ్గా మనం ఉండాలని, అట్లా ఒక రిచ్గా జీవితాన్ని లీడ్ చేస్తూ మనం ఏ పర్పస్తో తిరుగుతామో తెలియదు, కానీ ప్రజెంట్ తిరగాలని మాత్రం
ఉంది భవిష్యత్తు. భవిష్యత్తులో రిచ్గా తిరగాలని ఉంది. అదే route ఇప్పుడు 200 లైఫ్ ఎలా countries. ఉంది? ఇప్పుడు లైఫ్ మన బిఎంసీతో మార్కెటింగ్తో ప్రచారంతో అంతా బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండం. సో ఒక యువకుడు జాబ్ చేయాలనుకునే యువకుడు ధ్యానం వైపుకి వచ్చి విశ్వ ప్రణాళికలకు ఉపయోగపడితే జీవితం ఎలా ఉంటుందో చంద్రశేఖర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. అల్టిమేట్ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీకుతో కూడా చాలా విషయాలు ముచ్చరించే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. ఓకేనా? సో ఇదండి ఈనాటి స్పిరిచువల్ జర్నీ విత్ చంద్రశేఖర్ గారు. విన్నారు కదా, ఒక విద్యార్థిగా ఒక పైమా పిరమిడ్ యంగ్ మాస్టర్గా చేరి ఇందులో ధ్యాన ప్రణాళికలో భాగంగా ధ్యాన విశ్వానికి విశ్వ ప్రణాళికలకి ఉపయోగపడినప్పుడు వారి జీవితం, వారి అంతరాత్మ ప్రబోధం ఎలా నడిపిస్తుందో, అంతరాత్మ ప్రబోధాన్ని వింటే గురు సాంగత్యంతో సాధనతో ఎలా ఎదుగుతాము అనేది తెలుసుకున్నాం కదా మిత్రులారా. కాబట్టి అందరం ధ్యానం చేస్తూ అద్భుతంగా ఉన్నతంగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.